ముందుగా ప్రపంచ వివాహ దినోత్సవం గురించి చెప్పుకుందాం. పెళ్లి అనేది ఒక సాంస్కృతిక సర్వజనీన కార్యం. వివాహం అనే పదానికి పెండ్లి వివాహం, పాణిగ్రహణం, కన్యాదానం, కళ్యాణం, సప్తపది అనేక అర్థాలున్నాయి. హిందూ వివాహం ఆధునిక అర్థాలలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు, మతపరంగా కూడా ఎంతో పవిత్రమైంది. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్లి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా విభేదాలు తలెత్తినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి చూపుతుంది. ఇక హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహానంతరం స్త్రీ పురుషులకు అనేక సాంప్రదాయక విధులు నిర్వహించే అర్హత కలుగుతుంది. వివాహం కాని వారు వివాహానంతరం అనేక కారణాలతో విడిపోయిన స్త్రీ పురుషులు సాంప్రదాయక కార్యక్రమాలను నిర్వహించడానికి అనర్హులని హిందూ ధర్మాస్త్రం వివరిస్తుంది. దంపతులైన స్త్రీ పురుషులు మాత్రమే సాంప్రదాయక విధి నిర్వహణకు అర్హులవుతారు. కాబట్టి హిందూ సాంప్రదాయంలో వివాహానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తీర్థయాత్రల సమయంలో చెప్పే సంకల్పం, దేవమూర్తుల కళ్యాణం, సత్యనారాయణ వ్రతం, హోమం, యజ్ఞం, యాగం లాంటివి నిర్వహించాలంటే గృహస్థ ధర్మపత్ని సమేతంగా జరపాలనే నియమం ఉంది. వివిధ కులాలను బట్టి, ప్రాంతాలను బట్టి కొద్దిపాటి తేడాలున్నప్పటికీ స్థూలంగా భారతదేశంలో జరిగే హిందూ వివాహాలనే ఒక పద్ధతిలోనే సాగుతాయి. ఇక హిందూ వివాహ సాంప్రదాయంలో ముఖ్యమైన ఘట్టాలు 35 ఉన్నాయి. వివాహ ప్రక్రియ పెళ్లి చూపులతో మొదలై పెళ్లి చూపులు, నిశ్చితార్థం, స్నాతకం, కాశీయాత్ర, వరపూజ, ఎదుర్కోలు, గౌరీ పూజ, మంగళ స్నానాలు, కన్యావరణం, మధుపర్యాలు, యజ్ఞోపవిత్ర ధారణ, మహాసంకల్పం, కాళ్ళు కడగటం, సుముహూర్తం, జీలకర్ర బెల్లాన్ని వధూవరులు ఒకరి శిరస్సు మీద మరొకరు ఉంచడం, చక్రపాదాలు, కన్యాదానం, సువర్ణ జలాబీ మంత్రం, యుక్త సంహనం, మంగళ సూత్రధారణం, తలంబ్రాలు, బ్రాహ్మముడి, గౌరీశంకర సావాదం, అంగుళీయాకాలు తీయడం, సప్తపది పాణిగ్రహణం, హోమం, సన్నికాలు తొక్కడం, లజహోమం, స్థాళీపాకం, నాగవల్లి, సదస్యం, నల్లపూసలు కట్టడం, అరుంధతి నక్షత్ర దర్శనం, ఉయ్యాలలోని బొమ్మలను ఆడపడుచుకు అప్పచెప్పడం, అంపకాలు, గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం, కంకణ విమోచనం, గర్భాధానం ఈ 35 వివాహ సాంప్రదాయాల్లో జరిగే ముఖ్యమైన ఘట్టాలు. మొఘల్ చక్రవర్తి జహంగీర్ సూర్లతో కర్మాగారాన్ని స్థాపించడానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతి ఇచ్చాడు. 1955 వార్తాపత్రికల ప్రచురణ భారతదేశంలో మొదటిసారి ప్రారంభమైంది. 2012లో భారత అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలిపినప్పుడు భారత ఒలింపిక్స్ సంస్థ సస్పెండ్ అయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత భారత అథ్లెట్లు తమ సొంత దేశం జెండా కింద 2014 వింటర్ ఒలింపిక్స్లో పాల్గొనేందుకు అనుమతి పొందారు. 1922 సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేయాలని బార్లోలీలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయించింది. 2023 హైదరాబాద్లోని హుసేన్ సాగర్ తీరాన ఈ రేసు నిర్వహించబడింది. ఈ రేసులో 2వ స్థానంలో నిక్కా సిడి, 3వ స్థానంలో సెబాస్టియన్ మీ నిలిచారు. 2011 ఈజిప్టు విప్లవం నేపథ్యంలో అధ్యక్షుడు హోస్ని ముబారక్ రాజీనామా చేశారు. 2011 అధ్యక్షుడు హోస్ని ముబారక్ ఈజిప్షియన్ సాయుధ దళాల ఉన్నత సైనిక మండలి అధిపతి మొహమ్మద్ హుసేన్ తాంటావికి అధికారాన్ని వదులుకున్నారు. 2012 ప్రసిద్ధ అమెరికన్ గాయని మరియు నటి విట్నీ హూస్టన్ 48 సంవత్సరాల వయసులో కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ హిల్టన్ హోటల్లో హఠాత్తుగా మరణించారు. 2011 రష్యాలోని కోమి ప్రాంతంలో జరిగిన పేలుల్లో 18 మంది గని కార్మికులు మరణించారు. 2013 మొనాకోలో హారిజన్ మొనాకో ఆలయంతో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో దేశ జాతీయ కౌన్సిల్లోని 24 సీట్లకు 20 స్కోర్ చేయడం ద్వారా 50.3% ఓట్లతో విజయం సాధించారు. థామస్ ఆల్వా ఎడిసన్ మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బ్, మనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త, వ్యాపారవేత్త. అతను 1000
పేమెంట్లకు హక్కులు కలిగి ఉన్నాడు. 1889లో ఫోరిన్లో గొప్ప వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. అందులో ప్రదర్శించబడ్డ వస్తువుల్లో 90% పైగా థామస్ ఎడిసన్కు చెందినవే. ఎడిసన్ అమెరికాలోని ఓహియో రాష్ట్రానికి చెందిన విలన్ అనే ప్రాంతంలో 1847 ఫిబ్రవరి 11న జన్మించి మిషిగాన్ రాష్ట్రంలోని అనే ప్రదేశంలో పెరిగాడు. 1862లో ఎడిసన్ ఒక స్టేషన్ మాస్టర్ బిడ్డను ప్రమాదం నుంచి రక్షించి అందుకు ప్రతిఫలంగా ఆయన వద్ద నుంచి టెలిగ్రాఫీని నేర్చుకున్నాడు. 1868లో టెలిగ్రాఫ్ పేటెంట్ను పొందగలిగాడు. బతుకు తెరువు కోసం స్టాక్ ఏజెన్సీ టెలిగ్రాఫ్ ఏజెన్సీలో పనికి కుదిరాడు. తరిమెల నాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్కు చెందిన కమ్యూనిస్టు నాయకులతో ఒకడు. ఆయనను అందరూ టిఎన్ అని పిలిచేవారు. అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో ఫిబ్రవరి 11, 1917న రైతు కుటుంబంలో జన్మించాడు. పాఠశాల రోజుల నుండే సమాజంలోని అసమానతలకు వ్యతిరేకంగా తిరుగుబాటు లక్షణాలు కనబరిచాడు. మద్రాసులోని లయోలా కళాశాలలో ఇంటర్మీడియట్ 12 చదివే రోజుల్లో తన జాతీయతా భావాల కారణంగా కళాశాల యాజమాన్యానికి ఆచార్యులతో నాగిరెడ్డికి లయోలా కళాశాల యాజమాన్యము నాగిరెడ్డికి జవహర్లాల్ నెహ్రూ బహిరంగ ఉపన్యాసకులకు హాజరైనందుకు రామస్వామి ముదలియారుకు సత్యమూర్తికి మధ్య జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు వ్యాస రచన పోటీల్లో మహ్మద్ బిన్ తుగ్లక్కు ప్రశంసించినందుకు అనేకసార్లు జరిమానా విధించింది. రావికొండలరావు నటుడు, దర్శకుడు, రచయిత, పాత్రికేయుడు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞశాలి. దాదాపు 600 చిత్రాలతో నటించాడు. ఈయన భార్య రాధాకుమారి కూడా సినీ నటి. 1932 ఫిబ్రవరి 11న సామర్లకోటలో జన్మించారు. తండ్రి పోస్ట్ మార్టం పదవి విరమణ తర్వాత శ్రీకాకుళంలో స్థిరపడ్డారు. వీరి పూర్వీకులు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు కావడంతో వీరు తండ్రి పదవి విరమణ తర్వాత స్థిరపడ్డారు. ఇతనికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కాల ప్రపూర్ణ ఇచ్చి గౌరవించింది. 1958లో శోభా చిత్రంతో అతని సినీ నటన మొదలైంది. పాఠశాల చదువు కాకినాడలో జరిగింది. మద్రాసు ఆనందవాణి పత్రికలో సబ్ ఎడిటర్గా చేశారు. త్రిలోక్ కపూర్ ఒక భారతీయ నటుడు మరియు హాలీవుడ్ చిత్రాల్లో పనిచేసిన కపూర్ కుటుంబ సభ్యుడు. అతను నటుడు పృథ్వీరాజ్ కపూర్ యొక్క తమ్ముడు. త్రిలోక్ పంజాబీ హిందూ కుటుంబంలో దివాన్ మహేశ్వర్నాథ్ కపూర్ రెండవ కుమారుడిగా ఫిబ్రవరి 11, 1912 జన్మించాడు. అతని సోదరుడు పృథ్వీరాజ్ కపూర్ వలె అతను 1930లలో వర్ధమాన హిందీ చలనచిత్ర పరిశ్రమ బాలీవుడ్లోకి ప్రవేశించాడు మరియు యుగంలో అత్యంత వాణిజ్యపరంగా విజయవంతమైన నటులలో ఒకడు. అతని మొదటి పాత్ర బ్లాక్ బస్టర్ చార్ దర్వేష్ 1933లో కనన్ దేవి సరసన నటించింది. అతను దేబాకి బోస్ దత్తకత్వం వహించిన 1933 క్లాసిక్ హిట్ సీతలో లవ్ పాత్రను పోషించాడు. ఈ చిత్రంలో రాముడిగా పృథ్వీరాజ్ కపూర్, లక్ష్మణుడిగా గుల్ హమీద్ మరియు సీతగా దుర్గా కోటి నటించారు. టీనా అంబానీ భారతీయ మాజీ నటి. ఆమె 1991లో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీని వివాహం చేసుకుంది. ఆమె అనేక ఫౌండేషన్లు, స్వచ్ఛంద సంస్థలలో చురుకుగా పాల్గొంటుంది. వీటిలో చాలా వరకు ఆమె అత్తమామలు ధీరుభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీ జ్ఞాపకార్థం స్థాపించబడ్డాయి. వయోవృద్ధుల సంరక్షణ నుండి భారతీయ కళను ప్రోత్సహించడం వరకు ప్రతి పనిలోనూ ఆమె ఉంటుంది. టీనా ముని 1957 ఫిబ్రవరి 11న జన్మించింది. ఆమె 1975లో బొంబాయిలోని కార్లో ఎంఎం పీపుల్స్ ఓన్ స్కూల్ నుండి ఉన్నత పాఠశాలలో పట్టభద్రురాలైంది. అదే సంవత్సరం ఆమె ఫెమినా టీన్ ప్రిన్సెస్ ఇండియా 1975 కిరీటాన్ని పొందింది. అరుణాబాలో జరిగిన మిస్ టీనేజ్ ఇంటర్ పోటీలో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అక్కడ ఆమె రెండవ రన్నర్గా నిలిచింది. ప్లేబాయ్ అనే శృంగార పత్రికలో పూర్తి నగ్నంగా పోజులిచ్చిన ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మొట్టమొదటి భారతీయ మహిళ షెర్లిన్ చోప్లా. మోనా చోప్రా అని కూడా పిలువబడే ఈమె బాలీవుడ్ నటి, గాయని, మోడల్. జార్జ్ అమితాబ్ చోప్రా, సునాన్ ఆమీర్ దంపతులకు హైదరాబాద్లో 1984 ఫిబ్రవరి 11న జన్మించిన షెర్లిన్ చోప్రా హైదరాబాద్లోని స్టాన్లో బాలికోన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసింది. తర్వాత సెయింట్ ఆన్స్ కళాశాలలో డిగ్రీ 2వ సంవత్సరంలో ఉండగానే మిస్ ఆంధ్ర అందాల పోటీలో పాల్గొని గెలిచిన
షెర్లిన్ చోప్రా దృష్టి సినిమాల వైపు మళ్ళింది. సినిమాలో అవకాశాల కోసం బొంబాయి వెళ్ళింది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. చిల్డ్రన్ టేక్ కేర్, బై.